హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను వేరేనిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ వ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఎందుకంటే డేటా అంతా ఉండిపోయి ఐఫోన్ కూడా స్టోరేజ్ లేకుండా అయిపోయిందనమాట. సో అదంతా నేను ల్యాప్టాప్లో క్లియర్ చేసుకునేసరికి చాలా టైం పట్టింది. ఎందుకంటే రేపు సీమంతం కాబట్టి నేను ఫోన్ కొంచెం ఖాళీగా ఉంచుకోవాలి, వ్లాగ్ షూట్ చేయాలి కదా. సో అన్నీ ఖాళీ చేసుకుని డౌన్లోడ్ చేసి అట్లా పెడుతున్నాను అనమాట. సో ఫుల్ బిజీ ఉండింది నాకైతే. ఎడిటింగ్ అయితే ఫుల్ హడావుడి అయిపోతుంది. కొంచెం గ్యాప్ ఇస్తుంటే అలా లేజీ అయిపోయి మొత్తం వీడియోస్ అన్నీ అలా స్టాక్ ఉండిపోతున్నాయి అనమాట. సో నిన్నంతా అవి క్లియర్ చేస్తూ కూర్చున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత వైఫై ఉంటుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నెట్ అవ్వట్లేదు నాకు సరిగా. సో ఈ వీడియోలో ఏంటంటే సీమంతం ప్రిపరేషన్, ఇక్కడ డెకరేషన్ ఏమేమి తీసుకున్నాం అన్నీ ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ సీమంతం ఎట్లా జరిగిందో కూడా మీరు ఇందులోనే చూడబోతున్నారు. ఎందుకంటే ఎక్కువ షూట్ చేయడానికి ఉండదు కదా, మేబీ రేపు ఎట్లా ఉంటుందో అస్సలు తెలియదు నాకు. మ్యాక్సిమం కొన్ని క్లిప్స్ అన్ని షూట్ చేయడానికి ట్రై చేస్తాను, మీతో షేర్ చేసుకోకుండా ఉండలేను. అండ్ నాకు కూడా మెమొరబుల్గా ఉంటుంది కదా. సో ఈరోజు అయితే వీడియో అదనమాట. మరి వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. మరి దీనికన్నా ముందు నేను చాలా వీడియోస్ పోస్ట్ చేసిన ఏమైనా మిస్ అంటే డూ చెక్ ఇట్ అవుట్ గైస్. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈరోజు అయితే సీమంతం వీడియో చూడబోతున్నారు కాబట్టి మరి తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మరి ఇంకెటువంటి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పటివరకు మీకు సీమంతం శారీ చూపించలేదు కదా అండి. సో ఇదేనమాట నా సీమంతం శారీ. అయితే నేను ముందే డిసైడ్ అయిపోయాను పింక్ కానీ గ్రీన్ కానీ తీసుకోవాలన్నట్టు. పింక్ అయితే నేను యాక్చువల్గా నా మ్యారేజ్కి ప్లాన్ చేసుకున్నాను, అప్పుడైతే ఫుల్ ఫ్లాప్ అయిపోయింది. సో సీమంతానికి ఎట్లయినా తీసుకోవాలన్నట్టు ఓపిక లేకపోయినా సరే తిరిగి తీసుకున్నాను అనమాట. సో ఫైనల్లీ నేను చాలా హ్యాపీ అయిపోయాను శారీకి అయితే. నేనేంటంటే ట్రెడిషనల్ వేర్ ఎప్పుడైనా వేసుకోవాలంటే ముందు రోజే ప్లీట్స్ పెట్టేసుకోవడం అన్నీ రెడీగా పెట్టుకుంటాను అనమాట. నెక్స్ట్ డే క్లమ్జీ అవ్వకూడదు అన్నట్టు. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ ప్లీట్స్ పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ అమ్మ వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది, నేనే రెడీ అవ్వాలి. నెక్స్ట్ మనకి ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయన్నమాట. అండ్ నేనైతే బ్లౌజ్కి మగ్గం వర్క్ చేయించుకున్నాను. ఇదైతే నేను ఆన్లైన్లో చూసాను అనమాట, చూడగానే బాగా నచ్చింది. సో అట్లా చేయించుకున్నాను, బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. ఎలా ఇచ్చాను అట్లానే చేశారు. అండ్ స్టిచ్చింగ్ అయితే మా డాడీ చేస్తారనమాట. డాడీ అమ్మ ఇద్దరు టైలర్స్ కాబట్టి మాకు ఇబ్బంది ఏమి ఉండదు, వాళ్ళే చేసేస్తారు. అండ్ డాడీ ఫస్ట్ టైం చేశారు కట్ వర్క్ అయితే. చాలా మంచిగా ఫినిషింగ్ ఇచ్చారు, నాకైతే బాగా నచ్చింది బ్లౌజ్ అయితే. మీకు ఎట్లా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంట్లో ఫంక్షన్ ఉందంటే ముందుగా మనకు గుర్తొచ్చేది భోజనాలు. ఎందుకంటే అందరూ మాట్లాడుకునేది అదే కదా ఎండ్ ఆఫ్ ది డే. సో మేమైతే ఈసారి ఇంటి దగ్గరే వండిపిద్దాం అనుకుంటున్నాము. అంటే హస్బెండ్ ప్లాన్ చేశారనమాట, ఇంటి దగ్గరే వండిపిద్దాం క్యాటరింగ్ వద్దని చెప్పేసి. సో ఫైనల్లీ వెజిటేబుల్స్ అన్ని తీసుకొచ్చేసారు. అండ్ ఇవి వచ్చేసి గ్రాసరీస్, అండ్ ఇవి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. మేమైతే క్యారేజ్ బాక్సెస్ తీసుకున్నాము, అందుకే ఇక్కడ మీకు చూపించలేదు, బయటకు తీసి ఆల్రెడీ అన్ని ప్యాక్డ్ ఉన్నాయన్నమాట. అండ్ మేము వంట అయితే ఇంటి పక్కనే చేపిస్తున్నాము, అక్కడ ఖాళీ స్థలం ఉంది, దింపు తీపిస్తున్నారు హస్బెండ్ అయితే. మళ్ళీ రేపు ఇబ్బంది అవ్వకూడదు కదా, ఆకులు అవి రాలుతున్నాయి అనమాట. సో అందుకే ఇక్కడ దింపు తీపిస్తున్నారు. అది అయిపోయిన తర్వాత అయితే బస్ స్టాప్కి వెళ్తున్నాం అనమాట, మా వదిన వాళ్ళ పిల్లల్ని పిక్ చేసుకోవడానికి. మా వదిన వాళ్ళందరినీ నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను, వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. వాళ్ళని పిక్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి అత్తయ్య గారు అయితే గోరింటాకు కోసి ఉంచారు. మాకు ఇంటి ఎదురే ఉంది గోరింటాకు చెట్టు. సో వచ్చేసరికి అట్లా కోసి ఉంచారు. హస్బెండ్ అక్కడ మిక్సీ చేస్తుంటే లోపు నేను ఫ్రెష్ అయిపోయాను, హెడ్ బాత్ కూడా చేసేసాను. ఎందుకంటే ఇప్పుడు మెహందీ పెట్టుకుంటాను కదా, రేపటి వరకు నేను అట్లానే ఉండాలి ఆ చేతులతోటే, మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి తొందరగా ఫ్రెష్ అయ్యాను. మెహందీ కోసం నేను వేరే వాళ్ళతో మాట్లాడాను, బట్ లాస్ట్ మినిట్లో తులసి వస్తానందని చెప్పేసి నేను ఇంకా వాళ్ళని క్యాన్సిల్ చేశాను. తులసి వచ్చేసి మా పెద్ద వదిన వాళ్ళ పెద్ద అమ్మాయి అనమాట. సో తనకి మెహందీ పెట్టడం బాగా వచ్చు. అండ్ ఈ హాఫ్ ఉంది కదా, ఇది నేనే పెట్టుకున్నాను. నాకు కూడా మెహందీ పెట్టుకోవడం చాలా బాగా వచ్చు. చూస్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది, వచ్చారాదో మీరు చూసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను సగం పెట్టుకునేసరికి నాకు ఇంకా బాగా నీరసం వచ్చేసింది, ఇంకా తనకే ఇచ్చేసాను, నువ్వే పెట్టేసే, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి. ఈ లోపు బయట అయితే డెకరేషన్ కోసం అంతా హడావిడి జరుగుతుంది. ఇక్కడ చూసారా, అత్తయ్య గారు ముందే గోరింటాకు పెట్టేసుకుని రెడీగా కూర్చున్నారు. నేను ఒక్కదాన్ని మెహందీ పెట్టుకున్నాను, మిగతా వాళ్ళందరూ గోరింటాకు పెట్టుకున్నారు. ఎందుకంటే తెలిసిందే కదా, గోరింటాకు ఎవరు మిస్ చేసుకోమంత తొందరగా. సో ఈ లోపు అట్లా మెహందీ జరుగుతుంటే హస్బెండ్ నా కోసం టొమాటో బజ్జీ ఇంకా చల్లబునుకులు అవి తీసుకొచ్చారు. కొంచెం ఎనర్జీ కోసం చాలాసేపు అట్లా కూర్చుని పడుకుని అట్లా పెట్టుకుంటూనే ఉన్నాను మెహందీ అయితే. మాకు మెహందీ హడావిడి అయ్యేసరికి అత్తయ్య గారు బయట అంతా క్లీన్ చేసేసారు. తులసి అయితే ముగ్గులు పెడుతుంది, అక్కడ కనిపిస్తున్నారు కదా, తను వచ్చేసి చిన్నమ్మాయి అనమాట, పెద్ద వదిన వాళ్ళ చిన్నమ్మాయి. బయట చూసారా టెంట్ సామాన్లు కూడా వచ్చేసాయి, ఇంకా రేపటి కోసం అన్నీ ప్రిపేర్డ్గా ఉన్నాము.
ఫైనల్లీ వంట చేసే వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేసాము. వాళ్ళైతే స్టార్ట్ చేశారనమాట మొత్తం కూరగాయలు అవి కట్ చేయడము. డెకరేషన్ అయితే నైటే అయిపోయిందనమాట. నైటే వచ్చేసారు వాళ్ళు. డెకరేషన్ అయితే మా బావ వాళ్ళ తమ్ముడు చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇంకా క్లారిటీగా వీడియో ఎండింగ్లో చూపిస్తాను. ఐ మీన్ సీమంతం అది స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు చూద్దరు. కానీ నేను ఎట్లా అయితే చూపించానో సేమ్ అట్లానే చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అవుట్పుట్ అయితే. మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హే గాయ్, సో ఈరోజు డేట్ వచ్చేసి February 19. సో ఈరోజు నాకు సీమంతం కదా. ఆల్రెడీ నేను ముందు క్లిప్లో డెకరేషన్ అవి ఎలా చేశారో చూపించాను. సో ఫుల్ అవుట్పుట్ అయితే నేను రెడీ అయ్యి బయటికి వెళ్ళి చూపిస్తాను. సో నో మేకప్ అనమాట. మేకప్ ఆర్టిస్ట్ని ఎవరిని పెట్టించుకోలేదు. నేను జస్ట్ హెయిర్కి చేయించుకుందాం అనుకుంటున్నాను. సో వాళ్ళైతే ఇంటికి వచ్చి వేయాలి. కాకపోతే కొన్ని థింగ్స్ వల్ల నేనే వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడైతే నేను శారీ కట్టుకుని వెళ్తాను అనమాట. వెళ్ళి వేయించుకుని వస్తాను. మళ్ళీ మనకి షూట్ ఉంది. చాలా చాలా పనులు ఉన్నాయి. బయట కూడా అంత మంచిగా జరుగుతుంది దేవుడి దయ వల్ల. సో మరి ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మరి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అండ్ నా మెహందీ అయితే అసలు భలే పండింది. తులసి భలే పెట్టింది అసలు. నేను 4 పెట్టుకున్నాను 2 చేతులకి. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో నేనైతే అన్నీ సెట్ చేసుకుని ఉంచుకున్నా, రెడీ అయ్యి కనిపిస్తాను. సో ఫైనల్లీ నా శారీ డ్రైపింగ్ కూడా అయిపోయింది. అసలు ఎంత మంచిగా కనిపిస్తుందో ఆ కలర్. నాకు ఫొటోస్లో కూడా చాలా మంచిగా అనిపించింది. సో నాకైతే కొంచెం టైం పట్టింది అనమాట చీర కట్టుకోవడానికి. ముందు రోజు ప్లీట్స్ పెట్టుకున్నాను కాబట్టి కొంచెం పర్వాలేదు, అంత ఎక్కువ టైం తీసుకోలేదన్నమాట. సో మీరు కూడా ఎప్పుడైనా నెక్స్ట్ ట్రెడిషనల్ వేర్ వేసుకోవాలన్నప్పుడు ముందు రోజు ఇట్లా ప్లాన్ చేసుకోండి, చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఇక్కడైతే ఆల్రెడీ కుకింగ్ స్టార్ట్ చేశారు. మీకు ముందు రోజు చూపించాను కదా, ఇదైతే మార్నింగ్ బంతిపూలు కూడా యాడ్ చేశారనమాట. మొత్తం లుక్ అట్లా కంప్లీట్ చేశారు. అండ్ ఇంటి దగ్గర థింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకుని హస్బెండ్ నేనైతే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి వెళ్తే బెటర్ అనిపించింది. మళ్ళీ ఎక్కువ టైం పడుతుందేమో, మళ్ళీ ఆకలేస్తుందని చెప్పేసి. చూసారా నా మెహందీ ఎంత బాగా పండిందో. సో ఫైనల్లీ పార్లర్కి అయితే వచ్చేసాము. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. పార్లర్ అయితే చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. సో పార్లర్లో ఓనర్ అయితే ఈమె, తన పేరు లలిత. సో తను చాలా మంచిగా చేస్తున్నారు అనమాట. అన్నీ ఇక్కడ పర్మనెంట్ ఐబ్రోస్, ఇంకా డిఫరెంట్ ఈ మధ్య టాటూస్ కూడా వేస్తున్నట్టున్నారు. సో నాకైతే మంచిగా అనిపించింది. అండ్ నాకైతే ఇక్కడ హెయిర్ స్టైల్ స్టార్ట్ చేసేసారు. తను చూపించిన రిఫరెన్స్ పిక్స్లోనే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట హెయిర్ స్టైల్ అయితే. నేను మెయిన్గా చూసిన డ్రాబ్యాక్ ఏంటంటే, మనం ఎప్పుడైనా పార్లర్కి వెళ్తే ఒక 2 hours ముందు వెళ్ళడం చాలా బెటర్, లేకపోతే హడావుడి అయిపోతుంది. తన రిఫరెన్స్ పిక్లో చూపించిన దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నానని చెప్పాను కదా. సో తను చాలా ట్రై చేశారు. కాకపోతే నాకు ఏంటంటే ఒక 1 hour లేట్గా వచ్చాను. అండ్ ఒక పక్క ఫోటోగ్రాఫర్స్ నుంచి ఫోన్ వస్తుంది, వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి. సో నేనైతే హడావుడి పెట్టేశాను. ఫస్ట్ అయితే నేను జడ వేయించుకుందాం అనుకున్నాను, బట్ తర్వాత నాకు ఎందుకు మంచిగా అనిపించలేదు, మళ్ళీ చేంజ్ చేశాను అనమాట. సో అట్లా లేట్ అయిపోయింది. దాంతోపాటు ఆమె నాకు లైట్ మేకప్ సజెస్ట్ చేశారు. ఎందుకంటే ఫోటోషూట్ ఉంది కదా, డార్క్ సర్కిల్స్ అవి ఉన్నాయని చెప్పేసి లైట్గా మేకప్ వేశారనమాట. సో మీరే చూడండి, నాకు హెవీ అయిందా అనిపించింది. లైట్గా డార్క్ సర్కిల్స్ కవర్ చేశారు కదా. ఇప్పటివరకు నేను ఎప్పుడు మేకప్ వేయించుకోలేదేమో, నాకు కొంచెం ఇదిగా అనిపించింది. సో ఫైనల్ ఇక్కడ షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళతో మేము ఫస్ట్ టైం తీపించుకుంటున్నాము. చాలా మంచిగా తీశారు. వీళ్ళది ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వీళ్ళనైతే నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేశాడు. నాకు మంచిగా అనిపించింది కాబట్టి మీకు రిఫర్ చేస్తున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా ఫోటోషూట్ తీపించుకోవాలనుకుంటే. అండ్ బడ్జెట్లో కూడా తీస్తున్నారు. అసలు ఎంత ఫన్ క్రియేట్ అయిందంటే మేము నవ్వుకుంటూనే ఉన్నాం షూట్ మొత్తం. మా ప్రీ వెడ్డింగ్ షూట్ గుర్తొచ్చింది నాకు ఈ షూట్ అంతా చూస్తే. ఎందుకంటే అప్పుడు కూడా అంతే, హస్బెండ్ నేను గట్టిగా నవ్వుకునే వాళ్ళం. ఎందుకంటే ఫన్ క్రియేట్ చేసేవారు, మేము మంచిగా నవ్వాలని చెప్పేసి. సో అట్లా జరుగుతున్నప్పుడే మావయ్య గారు వాళ్ళకి, అత్తయ్య గారు వాళ్ళకి, ఇంకా అందరికీ ఫొటోస్ అట్లా తీపిచ్చామన్నమాట రూమ్లోనే. ఇట్లా జరుగుతూ ఉండగానే అమ్మ వాళ్ళు ముహూర్తం టైంకి బిందెలు తీసుకుని వస్తారు కదా. సో వాళ్ళైతే వచ్చేసారనమాట. సో పెళ్ళైన ప్రతి అమ్మాయికి అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు అట్లా వస్తే ఒక తెలియని హ్యాపీనెస్ కదా. నాకైతే మామూలుగా కాదు, ఇప్పుడు ఒకటే ఫీల్, ప్రతి ఆడపిల్ల ఉండే ఫీలే అది. ఇక్కడ చూసారా నా బెస్ట్ ఫ్రెండ్ శ్రావణి అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుంచి తీసిన ప్రతి వీడియో తనే కవర్ చేసింది అనమాట. నాకు బోలెడన్ని మెమరీస్ వచ్చాయి. ఇప్పటి వరకు నా వీడియోస్ ఎవరు తీయలేదు, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నా కోసం ఒకరు వీడియో తీయడం. సో ఐ లవ్ యూ సో మచ్ శ్రావణి.
ఫైనల్లీ నా సీమంతం అయితే చాలా సంతోషంగా స్టార్ట్ అయిపోయింది. డెకరేషన్ కోసం చూస్తున్నారు కదా ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వచ్చిందా అని చెప్పేసి. సో ఇదిగోండి ఎట్లా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఎలా అయితే అనుకున్నానో అలానే వచ్చింది. కొంచెం డైలమాలో ఉన్నాను ఎగ్జాక్ట్ వస్తుందా రాదా అని చెప్పేసి, కానీ పర్ఫెక్ట్ అనమాట. లోపల ఏసీలో ఉండి వచ్చామేమో, బయటకు రాగానే ఫుల్ వేడి వచ్చేసింది. వాళ్ళు ఫోటోషూట్ కోసం ఎదురు 2 లైట్స్ పెట్టారు అండ్ ఒక ఫ్యాన్ కూడా పెట్టలేదు. ఫుల్ తడిచిపోయాను, వేసుకున్న ఫౌండేషన్ అంతా పోయింది. సో ఫైనల్లీ ఫ్యాన్ పెట్టగానే మొహంలో అట్లా మెరిపొచ్చింది. నేనేంటంటే ప్రెగ్నెంట్ అని తెలియగానే నేను సీమంతం ఎలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలని చెప్పేసి మైండ్లో బోలెడని థింగ్స్ పెట్టుకున్నాను. నేను ఎలా అయితే అనుకున్నానో అలానే జరుగుతుంది ఇక్కడైతే సీమంతం. అందుకే నా మొహంలో మెరుపు అట్లా కనిపిస్తుంది. నా స్పెషల్ డేని ఫస్ట్ అయితే అమ్మతోనే స్టార్ట్ చేసాము. ఫస్ట్ అమ్మ పెట్టిన తర్వాత అత్తయ్య గారు వచ్చారు. అత్తయ్య గారిని మావయ్య గారిని నా వీడియోస్లో చాలా సార్లు చూపించాను. సో వాళ్ళు కూడా బ్లెస్ చేసిన తర్వాత ఇంకా రిలేటివ్స్ అందరూ రావడం స్టార్ట్ చేశారు. ఇది మధ్యలో హస్బెండ్ వచ్చారనమాట. ఆయన కొంచెం ఖాళీ అయిన తర్వాత నేను సీమంతం కావాలి అని పట్టుబట్టింది మెయిన్గా ఇట్లా చేయించుకోవాలని హస్బెండ్తో. నాకు చాలాసార్లు కల వచ్చేది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, హస్బెండ్ అట్లా బ్యాంగిల్స్ వేస్తున్నట్టు గంధం రాస్తున్నట్టు. సో నాకు చాలా మంచిగా అనిపించేది. ఐ ఫీల్ సో హ్యాపీ. అది లైవ్లో జరుగుతున్నప్పుడు నేను ఇంకా 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 హ్యాపీ అయిపోయాను. నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. నాకు అక్కడ అందరూ బ్యాంగిల్స్ వేస్తుంటే మా కన్నగాడు చూడండి నన్ను ఎట్లా చూస్తున్నాడు. మా అక్క వాళ్ళ అబ్బాయి అనమాట. అసలు ఎంత క్యూట్గా చూస్తున్నాడో. ఈ వీడియో అయితే శ్రావణి తీసింది. అసలు వాడు చూడండి ఎంత క్యూట్గా తింటున్నాడో. అసలు నా దిష్టి తగిలేలా ఉంది వాడికి. సో ఫైనల్లీ అక్క కూడా వచ్చింది బ్యాంగిల్స్ వేయడానికి. కొంచెం ఫాస్ట్గా నా రిలేషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం ఓపిక తెచ్చుకోండి. మా అమ్మ వాళ్ళకి అక్క నేనే, మాకు తమ్ముళ్ళు అన్నలు ఎవరు లేరనమాట. అండ్ డాడీ వాళ్ళ ఓన్ బ్రదర్కి 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. సో ఇక్కడ 2 అమ్మాయిలు వచ్చారనమాట. తను వచ్చేసి పెద్ద అమ్మాయి, సో వాళ్ళ హస్బెండ్. సో బావగారు వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళి ఉంటే వచ్చారనమాట. వాళ్ళు దుబాయ్లో ఉంటారు. సో అన్ఎక్స్పెక్టెడ్ గా సీమంతానికి అటెండ్ అయ్యారనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పెళ్లికి మిస్ అయిపోయారు అప్పుడు దుబాయ్లో ఉండడం వల్ల, కరోనా టైం కదా. సో ఫైనల్లీ సీమంతానికి వచ్చారు. తేజక్క జ్యోతక్క ఇంటికి వస్తున్నారంటే తెలియని హ్యాపీనెస్ వచ్చేస్తుంది. వాళ్ళు వస్తారు, వాళ్ళతో పాటు పిల్లలు వస్తారని చెప్పేసి. ఇక్కడ వీక్ష ఉంది కదా, తనే చిన్న కూతురు. సో ఫైనల్లీ ఇదే మా పిల్లల గ్యాంగ్. ఈ గ్యాంగ్లోకి తొందరలోనే నా బేబీ రాబోతుంది. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ ఏంటి అప్పుడు ఎంత పెద్దవాళ్ళం అయిపోయాం అనిపిస్తుంది. వీళ్ళందరిలోనే నా స్పెషల్ కిడ్ అయితే కిన్ను అని చెప్పాలి. నాకు పిల్లలు పుట్టినా సరే వాడే నాకు ఫస్ట్ కిడ్ అనమాట. అంత క్లోజ్ నా హార్ట్కి. వాడు చిన్నప్పటి నుంచి నన్ను అంత బాగా కేర్ చేసేవాడు అనమాట. సో హీఈస్ లైక్ మై కేర్ టేకర్ చిన్నప్పటి నుంచే. సో వాడు నాకు చాలా 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 ఇష్టం. అప్పుడే చూడండి ఎంత పెద్దవాళ్ళు అయిపోయారు అందరూ. సో ఫైనల్లీ ఇంకా అన్ని అయిపోయిన తర్వాత సిస్టర్స్ ఫోటోషూట్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇలా తీసుకోవాలని నా పెళ్లికి ప్లాన్ చేసాము. తేజక్క రాలేకపోయింది, అందుకే అప్పుడు అట్లా అయిపోయింది అనమాట. సో సీమంతానికైనా సరే ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుందాం అన్నట్టు ఫైనల్లీ మంచిగా ఫొటోస్ దిగాం మేమైతే. ఇంకా ఫైనల్ టచ్గా ఫ్యామిలీ ఫొటోస్తో కంప్లీట్ చేసామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మా అక్కలు, మా బావగారులు అండ్ హస్బెండ్ సైడ్ ఇప్పటి వరకు మీకు ఎవరికి పరిచయం చేయలేదు కదా. సో హస్బెండ్కి 2 అక్కలు అనమాట. ఇటు సైడ్ ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్నారు కదా, తను వచ్చేసి పెద్దక్క, ఇటు సైడ్ చిన్నక్క, వాళ్ళ హస్బెండ్స్ అనమాట. సో ఫైనల్లీ ఈరోజు మీకు ఇంత క్లియర్గా చూపిస్తున్నాను. ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ కూడా కంప్లీట్ అయ్యాక శ్రావణి వచ్చిందనమాట. ఇది నా బెస్ట్ ఫ్రెండ్. నాకు పెద్ద బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. నా హార్ట్కి అండ్ బాగా క్లోజ్ అంటే ఇది ఒక్కతే, ఇంకెవ్వరూ లేరు నా లైఫ్లో. సో ఫైనల్లీ అది దాన్ని ఫస్ట్ నుంచి పిలుస్తుంటే లేదు నేను లాస్ట్లో వస్తాను మంచిగా ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఆగి లాస్ట్లో వచ్చిందనమాట. ఐఎమ్ సో హ్యాపీ. అది కూడా చాలా హ్యాపీ నా బేబీని మీట్ అవడం కోసం. అమ్మాయిల లైఫ్లో ఇదే కదా మెయిన్ థింగ్. ఫ్రెండ్స్ అయినప్పుడు వాళ్ళ బేబీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు నాకు కూడా దానికి ఎప్పుడు బేబీ పుడుతుందా అని చెప్పేసి మైండ్లో అట్లా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ మేము కూడా మంచిగా పిక్స్ దిగేసి నేను గుమ్మం దాటే ముహూర్తం ఉంటుందన్నమాట. సో అది కూడా అయిపోయింది. నేను ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చేసాను. అప్పటికి మా అక్క వాళ్ళందరూ అలా కూర్చుని భోజనం చేస్తున్నారు. చాలా లేట్ అయిపోయింది. రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోయారనమాట భోజనం చేసేసి. ఇంకా ఫైనల్ టచ్ మేము ఫ్యామిలీతో కూర్చుని చాలా ప్రశాంతంగా భోజనం చేసాము. ఎన్ని కబుర్లు చెప్పుకున్నామో.
చాలా ఇయర్స్ తర్వాత ఇట్లా ఫ్యామిలీ మొత్తం మంచిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడం, వీ ఫీల్ సో హ్యాపీ. ఇదంతా నా సీమంతం వల్ల కలవడం ఇంకా ఇంకా హ్యాపీగా అనిపించింది. సో ఇదన్నమాట నా సీమంతం ఇట్లా జరిగింది. నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. నేను ఎలా అయితే అనుకున్నానో మొత్తం అలానే జరిగింది. ఇంకా చాలాసేపు అట్లానే మాట్లాడుకున్నాము. ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి లగేజ్ అంతా కార్లో పెట్టేస్తున్నారు. రిక్కీ గారు చూడండి నా ట్రాలీ ఎంత క్యూట్గా తీసుకెళ్తున్నాడో, చాలా పెద్దోడు అయిపోయాడు కదా వాడు. సీమంతం అయిపోయింది కాబట్టి ఇంక నేను అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి రాకూడదు కదా, డెలివరీ అయిన 5 monthsకి అట్లా ముహూర్తం అది పెడతారు కాబట్టి అప్పటి వరకు నేను రాకూడదు. అందుకే లగేజ్ మొత్తం నేను ముందు రోజే సర్దేసుకున్నాను కంప్లీట్గా, మళ్ళీ ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పేసి. సో శ్రావణి కూడా వెళ్ళిపోతుంది, దానికంటే ముందు నేనే వెళ్ళిపోయాను, కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి. తర్వాత హస్బెండ్ దాన్ని డ్రాప్ చేసేసారు. చూసారా మొత్తం ఫ్యామిలీ అంతా నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నారు. ఇంటి దగ్గర గుమ్మం దాటే ముహూర్తం ఏం లేదు కాబట్టి మొత్తం ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేసి వెళ్దాం అన్నట్టు చాలాసేపే ఉండిపోయాము ఇంటి దగ్గర. ఇంకా నేను మధ్యలో ట్రావెల్ వీడియో ఏం తీయలేదండి, నాకు అసలు ఓపిక లేదు. పొద్దున్న నుంచి నడుస్తూనే ఉన్నాను కదా, నాకు కొంచెం నీరసంగా అనిపించింది. ఇంటికి రాగానే పడుకున్నాను, ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చాయి. 3 days వరకు నేను ఫుల్ రెస్ట్లోనే ఉన్నాను. సో మనకేంటంటే ఇట్లాంటి ఈవెంట్స్ అని ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవడం చాలా మంచిది. మీరు హరీబరీ అవ్వద్దు, ఒక 2-3 days అయినా రెస్ట్ తీసుకోండి. సో ఫైనల్లీ ఇదన్నమాట నా సీమంతం. అయితే మీకు ఎట్లా అనిపించింది, నచ్చిందా? నా స్పెషల్ డే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. చూసారా నా బ్యాంగిల్స్ ఎంతో మంచిగా కనిపిస్తున్నాయో. సో మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.